హలో అండి. ఇవి నేను ఎలా తయారు చేశానా అనుకుంటున్నారా? నేనైతే వేస్ట్‌గా పడేసే ప్లాస్టిక్ కవర్స్‌తో తయారు చేశాను. చాలా అందంగా ఉన్నాయి కదా! ఇవి నేను ఎలా తయారు చేశాను అన్నది ఒకసారి ఫుల్ వీడియో చూడండి. ఇదిగోండి ఇలా నేను ఒక రెడ్ కలర్‌ది కవర్ తీసుకొని అటు ఇటు క్లోజెస్ ఉంటాయి కదా! ఆ క్లోజెస్ కట్ చేసుకున్నాను. ఈ తీగలొచ్చేసి కరెంటు వైర్లకి లోపల ఉంటాయి కదా! ఆ తీగలన్నమాట. నేను ఒక టానిక్ సీసా తీసుకొని వాటికి రౌండ్‌గా చుట్టుకొని ఇలా కవర్ లోపల పెట్టుకొని పువ్వులు కడతాం కదా! అలా పువ్వులు కట్టినట్టు మెలిక ముడులైతే వేసేసాను. ఇలాగా ఇలా కవర్ కట్ చేసుకొని ఇలానే చాలా అన్నీ కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలాగా అన్నీ కట్ చేసుకున్నాను. ఇవి తయారు చేయటం చాలా ఈజీ. ఇప్పుడు వీటికి ఇలా రౌండ్‌గా ఉంచేయకుండా ఇలా ఫ్లవర్ షేప్ అన్నది ఇవ్వాలి. కొంచెం వంచుకొని ఇలాగా మొత్తం చుట్టేసుకొని మళ్ళీ పువ్వుల ముడి వేసుకొని ఇలానే ఒక్కొక్కటి పెట్టుకొని మళ్ళీ పువ్వుల ముడి వేసుకొని ఇలానే మొత్తం చుట్టేసుకోవాలి. ఇదిగోండి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్రీన్ కలర్ కవర్ ఒకటి తీసుకొని ఇలా సన్నగా ఒక 1 ఇంచ్ ఉంటుందేమో 1 ఇంచ్ కట్ చేసుకొని ఇలాగా చుట్టేసుకుంటున్నాను. ఆ తీగలనేవి కనిపించకుండా ఇలాగా చుట్టూ నీట్‌గా చుట్టేసుకొని చివర్లో వచ్చేసి మళ్ళీ పువ్వుల ముడి వేసుకుంటున్నాను. ఆ చివరన అది సూదిలా ఉంటుంది కాళ్ళకి గడుగుచ్చుకుంటుంది కదా! అందుకని చెప్పి మెలిక వేసేసాను. ఈ ఫ్లవర్ ఇంకో ఫ్లవర్ అయితే నేను తయారు చేస్తున్నాను. ఇది చాలా ఈజీనే. చుట్టానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా కవర్‌కి గుచ్చేసుకొని ఇలా మొత్తం నీట్‌గా సర్దుకొని కట్ చేసేయడమే చివరికి కొంచెం గ్యాప్ ఉంచేసి. ఇదిగోండి ఇలాగా మీకు అర్థం కావటం లేదు కదా! లాస్ట్‌లో చూడండి చాలా సింపుల్ అర్థమైపోతుంది. ఇలాగా నీట్‌గా కట్ చేసుకొని చివర్లో ఇలా పోసి పెట్టుకుంటున్నాను ఊడిపోకుండా. ఇప్పుడు ఇంకొక కవర్ తీసుకొని చూడండి ఎంత బాగొచ్చిందో కదా ఫ్లవర్ అన్నది. ఇవి మనం చెప్పిన దాకా కూడా తెలియదు ఎవ్వరికీ మనం ప్లాస్టిక్ కవర్‌తో తయారు చేసామన్నది అనేది ఎవ్వరికీ తెలియదు అసలు. అంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ అనేవి. చూడండి ఇదిగోండి ఇవన్నీ నేను ప్లాస్టిక్ కవర్తోనే తయారు చేశాను. చాలా బాగా వచ్చాయి కదా! ఈ వీడియో అయితే నేను 2 సార్లు తీశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి తీశాను కానీ నీట్‌గా రాలేదన్నమాట. మీకు చూపించటం కోసం అని చెప్పి బ్లూ కలర్ కవర్తో ఇలా చేశాను. మీకు అర్థం అవటం కోసం అని చెప్పి. అది కూడా నీట్‌గా రాలేదు కదా! సారీ అండి. ప్లీజ్ అండి నా కష్టానికి ఫలితంగా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకొంతమంది చూస్తారు. మై హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.